అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మనం తీసుకుపోయే టాపిక్ డైట్. అసలు డైట్ అంటే ఏంటో చాలా మందికి తెలీదు. సో డైట్ ఎలా ప్లాన్ చేయాలి, మనం హెల్తీగా ఉంటూ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫిజిక్ బాడీ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏ చేయకుండా డైట్ ప్లాన్తో ఎలా తగ్గవచ్చు అనేది తెలుసుకుందాం. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు, డైట్ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. యశ్వంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ అండి. సో ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ డైట్. అసలు డైట్ అంటే ఏంటి, అంటే మొత్తం తక్కువ తింటేనే డైట్ అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు చాలా మంది డైట్ అంటే ఏంది, ఇప్పుడు ఒకటి చాలా మందిలో వస్తున్నాయి, ఎస్పెషల్లీ యూత్లో చూసుకున్నట్టయితే షేక్స్ అనేది ఫస్ట్ ఎక్కడ విన్నా మనం అది వింటున్నాం. లేదంటే మీల్స్ స్కిప్ చేయడము బికాస్ ఆఫ్ టైం దొరకట్లేదని, లేదా డిపెండ్స్ ఆన్ ద వర్క్ కన్వీనియన్స్ బట్టి. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక షేక్స్ తీసుకున్నారు, అది ప్రోటీన్ షేక్ కావచ్చు, ఫైబర్ షేక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్ని డేస్ లేదా ఎన్ని మంత్స్ అని కంటిన్యూ చేస్తారు. సపోజ్ ఒక 3 months అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక కోర్స్ లాగా. ఆఫ్టర్ 3 months మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే బర్గర్ తింటాం, అదే ఫాస్ట్ ఫుడ్ తింటాం, మళ్ళీ అదే బిర్యానీ. కానీ బిర్యానీ అయితే మనం వదలం ఎస్పెషల్లీ. మరి అప్పుడు 3 months డైట్ చేసి మళ్ళీ బిర్యానీ తింటే మళ్ళీ బరువు పెరిగిపోతారా అని అంటున్నారు. ఆటోమేటిక్గా పెరిగిపోతాం ఒకటి. సెకండ్ థింగ్, మీల్ రీప్లేస్మెంట్స్. అంటే ఇప్పుడు 2 meals తీసుకొని 1 meal తీసుకోకపోవడము, లేదా 1 meal తీసుకొని 2 meals షేక్స్ తీసుకోవడం, ఇవి కూడా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ 60 kgs బాడీ వెయిట్ ఉందనుకోండి, వాళ్ళు ఆ కోర్సు లేదా అది సంథింగ్ 1 month or 2 months అది మెయింటైన్ అవుతుంది. వాళ్ళు వన్స్ అది స్టాప్ చేశారనుకోండి, డబల్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. ఎందుకంటే అట్లా చూసిన క్లయింట్స్ కూడా ఉన్నారు నాతోటి, పర్సనల్ టెస్టిమోనియల్సే, ఎవరో కూడా కాదు. ఈ 3 months కంటిన్యూస్ వాడతారు. అందుకు నేను ఏం చెప్తా అంటే, డైట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు ఒకటి. 2, ఎప్పుడు కూడా షేక్స్ మీదనే డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మనము ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఫుడ్కి అలవాటు అయి ఉంటాము. సడన్గా మనం ఏదో షేక్స్ ఇచ్చి మన బాడీని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు డైట్ అనగానే చాలా మంది షేక్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అవును. సో అట్లా కాకుండా మన డైలీ హెల్తీ ఫుడ్ తినుకుంటూ ఎట్లా వెయిట్ లాస్ అయితే బాగుంటుంది, ఒక డైట్ ప్లాన్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే? ఇప్పుడు డైట్ ప్లాన్ పరంగా ఇప్పుడు సపోజ్ వెయిట్ లాస్కి అనుకుందాం, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అంటే, ఫస్ట్ మనం వచ్చేసి వాళ్ళవి బయోమేకర్స్ చేపియాలి కొన్ని, లైక్ సిబిపి కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ప్రొఫైల్, ఇవి చేపిస్తే టోటల్ బాడీ ఫంక్షన్ మొత్తం ఒకసారి టెస్ట్ చేపిస్తే ఏమైందంటే, లాస్ట్ 3 months మనకు పారామీటర్స్ అనేది వచ్చేస్తుంది రిపోర్ట్స్లో. ఓకే. అంటే మన బాడీ ఏ స్టేజ్లో ఉంది, లిపిడ్స్ పరంగా కావచ్చు, షుగర్స్ పరంగా కావచ్చు, ఎవ్రీథింగ్, థైరాయిడ్ పరంగా ఎవ్రీథింగ్. దాన్ని బట్టి మనం ఒక రూట్ కాజ్ చూసుకొని అప్పుడు మనం డైట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనము రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి 3 months 4 months పడుతుంది. పట్టదని కాదు, ఎవరికి స్పాన్ ఆఫ్ టైంలో ఎవరికి తగ్గరు. అట్లా చేయడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ రూట్ కాజ్ స్టార్ట్ చేసాం, దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి, వాళ్ళ బిఎంఐ ఎంత, వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మొత్తం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు ఒక డైట్ షీట్ అనేది ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక 3 months కన్సిస్టెన్సీగా చేస్తే అప్పుడు వాళ్ళు వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. ఓకే. ఇప్పుడు సపోజ్ 60 ఉన్నారు, వాళ్ళు సపోజ్ ఒక 50 లేదా 55 అనుకోండి ఎగ్జాంపుల్, 55 తగ్గారు ఒక 2 months లేదా 3 months. తర్వాత మళ్ళీ 55 నుంచి 60కి వెళ్ళారు, 65కి వెళ్ళారు, ఆడనే వెయిట్ అనేది స్టాప్ అవుతుంది. డైట్ కంటిన్యూ చేస్తేనేమో వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది, కంటిన్యూ చేయకుండానేమో ఆడికే వెయిట్ అనేది స్టాప్ అవుతుంది. స్టాప్ అయ్యి మళ్ళీ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ పెరిగే ఛాన్సెస్? ఇంకా పెరగదు. ఓకే. ఎందుకంటే మనం ఇండోర్లీ 3 months ఫుడ్ ఇచ్చాం, మనము ఫుడ్ ఇచ్చి ఒక ప్రాపర్ గైడెన్స్లో చేస్తాం మనం. సో అందుకు మనకి ఏమైతే అంటే వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. అంటే మనం ఫస్ట్ డైట్ ప్లాన్ చేయాలంటే ముందుగా ఈ టెస్ట్లని కంపల్సరీ చేసుకున్న తర్వాతనే దెన్ డైట్కి మనం వెళ్ళాలి, డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. చాలా మంది ఏమవుతుంది అంటే, టెస్ట్లు చేయించుకోండి అంటే భయపడతారు. నాకు ఇంజెక్షన్ అంటే భయం, లేదా రిపోర్ట్లో ఏమొస్తాయో తెలియదు, అది అన్నట్టు భయపడతారు చాలా మంది. కానీ యాజ్ పర్ WHO కానీ ఏదన్నా మన మెడికల్ నామ్స్ పరంగా ఎవ్రీ 3 months ఒకసారి మనం ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయాలి. ఎవ్రీ 3 months. ఎందుకనంటే ఎవ్రీ 3 months మన బాడీలో ఉన్న పారామీటర్స్ చేంజ్ అవుతుంటుంది. ఓకే. లైక్ మన వెహికల్కి ఎట్లయితే సర్వీసింగ్ చేపిస్తుంటామో కండిషన్ బట్టి, మన బాడీ కూడా సేమ్ అంతే. ఓకే. సో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మనం సపోజ్ నేనే డైట్ ప్లాన్ చేస్తున్నాను అనుకోండి, నేను మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను, ఎగ్జాంపుల్ నేనే అనుకోండి. సో నాకు ఏ ప్రాబ్లం లేదు ఎక్సెప్ట్ థైరాయిడ్ ఉంది. సో అట్లాంటి వారికి మీరు డైట్ ప్లాన్ ఎలా ఇస్తారు?
అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ మీకు ఉంది, ఇప్పుడు సపోజ్ వెయిట్ పుటాన్ అయ్యారు ప్లస్ థైరాయిడ్ ఉంది, మేము ఆ బయోమేకర్స్ బట్టి ఇంకోటి మీ డైలీ రొటీన్ ఏందనేది తెలుసుకున్నాం. ఫస్ట్ వేకప్ టిల్ బెడ్ టైం వర్క్, ఏ టైంకి మీ మీల్స్ ఎట్లుంటాయి, లేదా మీ షిఫ్ట్ టైమింగ్స్ ఎట్లుంటాయి. ఎందుకంటే కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటుంది, కొంతమందికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, కొంతమందికి జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో అట్లా వాళ్ళ డైలీ రొటీన్ కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకోటి మీరు ఇప్పుడు మనం కంపల్సరీ సార్ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ చేయించుకోకుండా కూడా మేము డైట్ ప్లాన్ ఇస్తాం, ఇవ్వమా అని కాదు, బట్ కంప్లీట్ సొల్యూషన్ అనేది రాదు. ఓకే. సో కంపల్సరీ మనము బాడీ హెల్త్ చెకప్ అంతా చేయించుకున్న తర్వాతనే డైట్ మ్యానిటరీకి వెళ్ళడం బెటర్ అంట. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా మనకు హెల్త్ ఇష్యూ అయింది, మన హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాం, ఫస్ట్ డాక్టర్స్ ఏం చేస్తారు, ఏ డాక్టర్ అయినా సరే హెల్త్ కండిషన్ ఏదో బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఏదో కంపల్సరీ చేయాలి అని. బికాజ్ ఎందుకంటే మనకు ఫేస్ మీద కనిపించనివి మన బాడీలో తెలుస్తాయి ఆ రిపోర్ట్స్ లో, అందుకు అవి మ్యాండేటరీ. ఓకే. సో ఇప్పుడు మనం డైట్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ అందులో ప్రోటీన్ ఫుడ్ ఏది తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు హెల్త్ మ్యానిటరీ పరంగా ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా ఒబిసిటీ, పీసీఓడి, థైరాయిడ్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాంటి వారికి ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది ఆఫ్టర్ హెల్త్ చెకప్ తర్వాత? హెల్త్ చెకప్ తర్వాత ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ థింగ్ నేను అది చెప్తాను. చాలా మంది ఏమైందంటే గ్లూకోజ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. గ్లూకోజ్ ఫుడ్ మీరు అనవచ్చు సార్, గ్లూకోజ్ ఫుడ్ మరి మేము షుగర్ తినాం కదా, అది ఇది కూడా అనొచ్చు, మీకు ఆ పాయింట్ అనేది రావచ్చు. నా మైండ్ లో ఉంది అది. బట్ మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, లేదా మైదా ఫుడ్ ఉంటుంది కదా, బేకరీ ఫుడ్ కావచ్చు, ఇప్పుడు లేదంటే రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా, దీనివల్ల గ్లూకోజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. దానివల్ల ఏమైతే గ్లూకోజ్ ఎప్పుడైతే ఇప్పుడు నథింగ్ బట్ అది తిన్నప్పుడు ఫైబరే, అది కాదు అన్నాను, బట్ అది ఎప్పుడైతే మన గట్ లేదా మన ఇంటెస్టైన్లోకి వెళ్తుందో అప్పుడు అది ఏమవుతుంది అంటే మనకు గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. అందుకు ఫస్ట్ ఇవన్నీ తక్కువ తినొద్దు అన్నాను నేను, ఏవి కూడా లిమిటెడ్లో తీసుకోవాలి. కాకపోతే చాలా మంది ఏం చేస్తారు, హెవీగా తీసుకుంటారు క్వాంటిటీస్, వాళ్ళకు షుగర్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఓకే. అది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకొకరికి ఏమొక వస్తుంది అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకు డయాబెటీస్ అనేది ఈ మధ్యలో ఎక్కువ వస్తున్నాయి. వెయిట్ ఎక్కువ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉండాల్సిన వెయిట్ కంటే 10 kgs 20 kgs ఎక్కువ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఓకే. ఫ్రమ్ స్టార్టింగ్ ప్రీ డయాబెటిక్ టు టైప్ 2 డయాబెటీస్, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే చాలా మంది ఏంది డయాబెటీస్ వస్తే తగ్గదు లేదా ఇన్సులిన్ తీసుకోవాలనేదే ఉంటుంది చాలా మందికి. ఇంకా అదొక భ్రమలాగా ఇప్పటికుంది, అది ఫ్యాక్ట్ లాగా. కానీ అది HbA1c ఎంత వచ్చినా, అది 10 కావచ్చు, 12 కావచ్చు, 6 కావచ్చు, 5 కావచ్చు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, వాళ్ళు ఇంకేమైనా ఫర్దర్ ట్రీట్మెంట్స్ బట్టి ఆ HbA1cని కూడా మనం రివర్సల్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ షుగర్ని కూడా కంప్లీట్ రివర్సల్ చేసుకొని మళ్ళీ షుగర్ పెరగకుండా కూడా చేయవచ్చు. ఓకే. ఇది మెయిన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.